రామాయంపేట డివిజన్ పరిధిలో రామాయంపేట, నిజాంపేట మండలాల రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ నిర్మల, ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ తెలిపారు. రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో యాదయ్య అనే రైతు యొక్క క్షేత్రాన్ని సందర్శించారు. చిరుపొట్ట దశలో చీడపీడలు సోకకుండా ముందు జాగ్రత్తగా చర్యగా కార్టాబ్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు మరియు కార్బన్ డిజమ్ మ్యాంకోజబ్ కలిగిన తెగులు మందును పిచికారీ చేసినట్లయితే త్వరలో తర్వాత దశలో కాండం తొలిచే పురుగు మరియు అగ్గి తెగులును కొంతవరకు అరికట్టే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనం రైతుల చేత అభివృద్ధి పరిచి మిగతా రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రస్తుతం వరి పంట చిరుపొట్ట దశ నుంచి గింజపాలు పోసుకునే దశలో ఉందని, ఈ దశలో మోతాదుకు మించి యూరియా వాడకూడదని, మోతాదుకు మించి యూరియా వాడటం వల్ల చీడపీడలు ఎక్కువగా సోకి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి కృష్ణతో పాటు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం అనే కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఖరీఫ్ యొక్క అంటే వానాకాలం మొదటి వారంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. రామాయంపేట మండల వ్యాప్తంగా 33 మంది రైతులకు ప్రతి గ్రామానికి 2 రైతుల చొప్పున MTU 10 రకం అనే రకాన్ని అందజేయడం జరిగింది. ఈ విత్తనం వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రూపొందించడం జరిగింది. ఈ విత్తనాన్ని రైతులకు అందజేసి వారి ద్వారా నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసి మిగతా రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో సందర్శించి పంట యొక్క పనితీరును గమనించడం జరిగింది. నాణ్యమైన విత్తనాలు రావాలి అంటే తప్పనిసరిగా గింజ దశ నుంచి పంట కోత వరకు వివిధ దశల్లో సస్యరక్షణ చర్యలు, అదేవిధంగా సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలని డాక్టర్ నిర్మల వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త సూచించడం జరిగింది. ముఖ్యంగా ఇన్ఛార్జి వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ ముఖ్యంగా రైతులు మోతాదుకు మించి యూరియా వాడకూడదని, ఇప్పుడు పంట రామాయంపేట మండల వ్యాప్తంగా చిరుపొట్ట దశ నుంచి గింజ పాలు పోసుకునే దశలో ఉంది. ఈ దశలో మోతాదుకు మించి యూరియా వాడడం ద్వారా పంటల్లో చీడపీడలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు మోతాదు ప్రకారం ఎరువులు వాడాల్సిందిగా కోరడం జరిగింది.